హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి కొత్తపేట మండల సమావేశం ఆచార్య శిల్పి డి రాజ్ కుమార్ వడయార్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా వడయార్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ బంధువులందరినీ ఏకం చేస్తూ తలపెట్టిన కార్యక్రమం హిందూ సమ్మేళనం అన్నారు. ఈ సభను డిసెంబర్ 25వ తేదీ కొత్తపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉందని వడయార్ అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పీఠాధిపతి ధార్మిక సామాజిక పరిషత్ అధ్యక్షులు శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ, ప్రధాన వక్తగా చంద్రశేఖర్ ఆర్ఎస్ఎస్ ప్రాంత శారీరక ప్రముఖ ఒంగోలు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, ఆర్ఎస్ఎస్ కోనసీమ బౌద్ధ ప్రముఖ్ టిఎస్ఆర్ ఆంజనేయులు, నిర్వహణ సమితి సభ్యులు సత్యరాజు ఉషారాణి, చోడపనీడి భాస్కర్ రావు, బండారు చిన్నగంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం డిసెంబర్ 25వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో హిందూస్థాన్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన దేశాలు అన్ని భోగభాగ్యాలతో అది మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఇతర దేశాల వాళ్ళు ఎంతో ఆచరణలో చేసుకుంటున్నారు. ఈ దేశం ధనం వారంగా కాకుండా ధర్మం ఆధారంగా నిలిచి ప్రపంచానికి తలమానికమైంది. 1000 సంవత్సరాల బానిసత్వంలో మన పాశ్చాత్య వైభవాన్ని పోగొట్టుకుని భాష కుల ప్రాంత వారీగా ఈ లోపాలను సరిదిద్దుకుంటూ మనమంతా హిందువులం, భారతీయ బిడ్డలు అని చెప్పి హిందూ ఐకమత్యం కోసం 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్పూర్లో ప్రారంభపడి హిందూ సంఘటన కోసం కృషి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో దేశం మొత్తం 5 నుండి 10 గ్రామాలు ఒక యూనిట్గా తీసుకుని హిందూ సమాజాన్ని చైతన్యం చేయడానికి, హిందువుల్లో ముందుకు వచ్చి హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి డిసెంబర్ 25, 2025 నెలలో దేశవ్యాప్తంగా సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మన కొత్తపేటలో ఈ నెల డిసెంబర్ 25న జరిగే హిందూ సమ్మేళనంలో హిందువులందరూ అత్యధికంగా సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా రేపు వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల చరిత్ర అనేటువంటిది రేపు 20వ తారీఖున ఎన్నో విషయాలు మనకి బోధపరుస్తారు. కాకపోతే మాతృమూర్తులు సోదరులందరికీ కూడా ఈ దేశ కార్యక్రమంలో తమ అభిరుచులు సామర్థ్యం మేరకు సక్రియ భూమికి పోషించవలసిందిగా కోరుతున్నాము. భారతమాత యొక్క జగన్నాథ ప్రధాని లాగటంలో అందరి చేతులు శక్తులు మిళితమవుగాక. రండి, అమృత కాలంలో మనందరం కలిసి మన భగీరథ ప్రయత్నంలో భారతమాతను పరమ వైభవ స్థితికి తీసుకెళ్దాము. భారతమాతకు జయ జయంతి చెప్తున్నాము. నా పేరు ఉషారాణి, మాది కొత్తపేట. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై. యాదేవి సర్వభూతేషు జన్మభూమి రూపేణ సంస్థితై నమస్తస్తే 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 నమో నమః. ఒక హిందువుగా మనందరం కూడా గర్వించాలి అంటే హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. దాని నిమిత్తం హిందూ ధర్మ పరిరక్షణకి ఈ నెల 23వ తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి హిందువులందరూ కూడా ఒకసారి 1947లో ఏ విధంగా అయితే స్వాతంత్ర సమయంలో ఇంటి నుండి ఒక్కరు అన్నట్టుగా ఎలా పాల్గొన్నారు, అదేవిధంగా ఈ హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ పాల్గొవాలని, దీన్ని జయప్రదం చేయాలని, హిందూ ధర్మం ఉత్కృష్టతని, ఉన్నతిని అందరికీ చాటి చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనందరికీ కూడా హిందూ ధర్మ పరిరక్షణలో ఒక సుశిక్షితులైన సైనికుల్లా పనిచేయటానికి, ఈ భూమి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి, భరతమాతకి గుర్తింపు తేవటానికి మనందరూ కూడా చేయి కలిపి మాట కలిపి మనందరూ కూడా భరతమాతకి జై అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి వ్యవస్థలోని ప్రతి ఒక్క హిందూ మీద ఉంది. దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 23వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా హిందూ అంటే ఇలా ఉండాలి, హిందూ ధర్మం అంటే ఇంత ఉత్కృష్టమైంది, ఇంత ఉత్తేజంగా ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా మనందరం కలిసి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. మనందరం చేద్దాము. మనందరము కూడా ఒక ఉన్నతమైన ఆలోచన ప్రజల్లోకి రేకెత్తిద్దాం.